అలాగే మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే అలాగే చివరి రాశి వచ్చేసి మీనరాశి. మరి ఈ మీనరాశి వారికి కూడా ఎలా ఉండబోతుంది అంటారు గురువుగారు? కుంభరాశిలో శని వక్రించడం వల్ల మరి వీరి యొక్క మీనరాశి వారి గ్రహస్థితి ప్రకారం మరి వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి? మీనరాశి వాళ్ళకి కొంత మానసికంగా ఒత్తిడి ఉంటుంది, సమస్యలు, ప్రయాణం చేయటం, ఆర్థిక పరంగా ఇబ్బందులు లేకుండా, లోటు లేకుండా ఉంటుంది. కొన్ని అప్పులు తీర్చుకునే అవకాశాలు బాగా ఎక్కువగా ఉండటం, అప్పులు తీర్చుకుంటారు. ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సహజంగా వక్రగతి అంటే 5 గ్రహాలకు మాత్రమే ఉంటుంది. కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని 5 గ్రహాలకి ఒక సమయంలో వక్రగతి అనేది ఏర్పడుతుంది ఒకానొక సమయంలో. అలానే రాహుకేతులకి ఎల్లప్పుడూ కూడా వక్రగతిలో ఉంటారు, సూర్యచంద్రులకి వక్రగతి అనేది లేదు. మీనరాశి వాళ్ళకి వ్యయస్థానంలో శని యొక్క సంచారం వల్ల వక్రగతి వల్ల కొన్ని మంచి పనులు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి, అప్పులు తీర్చుకునే అవకాశం ఉంటుంది. మానసిక స్థితి ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది, పనిలో అధికంగా కష్టపడాల్సిన అవసరం అనేది బాగా ఎక్కువ ఉంటుంది. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. వివాహ శుభ కార్యక్రమాల్లో సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులను చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాం. అన్నదమ్ముల మధ్యలో సఖ్యత, కొద్దిగా మొన్నటి వరకు ఏంటంటే చికాకులకి నా జీవితం అనేది చికాకులు తగ్గే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతిదానికి కూడా కొంత కొన్ని ఆచితూచి అడుగు వేసి ప్రతి విషయంలో కూడా కొంత క్లారిటీగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. వివాహాలు శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం, బంగారు ఆభరణాలు, దుస్తులు కొనుగోలు చేసే అవకాశం మెండుగా ఉంటాయి. ప్రతి దానిలో కూడా ముందుకు వెళ్ళే అవకాశం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి పనిలో కూడా సర్వత్రా విజయం లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే విదేశాలకు వెళుతుంటారు, విదేశాల్లో విద్యార్థులకు మంచి విశ్వవిద్యాలయంలో సీట్ రావటం, వాళ్ళ యొక్క స్టార్డమ్ను పెంచుకోవటం, ఎమినెంట్ స్కాలర్స్ తోటి వాళ్ళు తిరగటం, నూతన వ్యాపారం పెట్టుబడులు బాగా పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్రతి పనిలో కూడా ఆతృత అనేది బాగా పెరిగి అన్ని పనులలో కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వివాహం కానీ స్త్రీ పురుషులు కూడా వివాహం జరగటం, స్త్రీలకు నూతన ఆలోచనలు, విద్యార్థులకు ఏకాగ్రత బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళకంతా కూడా అనుకూలంగా ఉండి మానసిక స్థితిని వాళ్ళు కొంచెం గట్టిగా స్ట్రాంగ్గా ఫౌండేషన్ వేసుకుంటే వాళ్ళకి సరిపోతుంది. దానికి కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్తే సక్సెస్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఓకే గురుగారు, మీనరాశి వారికి వచ్చేసి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, అలాగే వీరి జాతకం ఏ విధంగా ఉండబోతుంది, అలాగే వీరికి ఇంకా మెరుగైన ఫలితాలు ఏమైనా కావాలి అన్నా కానీ మరి ఎటువంటి పరిహారం చేసుకోమంటారు? క్షీరపుత్రాయుధ్య అమృతతత్వాయుధీమే తన్నో చంద్ర ప్రచోదయాతనే చంద్రుడి యొక్క ఆరాధన చేయటం, తత్పురుషాయుధ్య మహాదేవాయుధీమే తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా వాళ్ళు సోమవారం పూట చంద్రుడి యొక్క ఫలితాన్ని మంత్రాన్ని, దాంతోపాటు సోమవారం రోజున కూడా ఈ రుద్రగాయత్రి మంత్రాన్ని జపం చేసుకోవటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం ఉంది. వీరైతే దధీశంక తుషారాభం క్షీరోధారణం సంభవం నమామి శిశిరం సోమం శంభురపకట భూషణం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంటుంది. శని గురించి ఏం బాధపడాల్సిన పని లేదు. అందరికి కూడా ఏదైతే నెగిటివ్ ఉంటుందో దాన్ని పాజిటివ్ చేసుకొని ముందుకెళ్తే జీవితం అనేది ధన్యమైపోయే అవకాశం ఉంటుంది. ప్రతి విషయంలో కూడా కొన్ని లోపాలు జరుగుతున్నాయి. ఆ లోపాన్ని ఫుల్ఫిల్ చేయటం ఎలాగా అంటే భయాందోళన చెందటం కాదు, మనిషి భయపడటం కాదు, వస్తుంటుంది, భయం కలుగుతూ ఉంటుంది. మానవుడు విధి బలమైంది, మానవుడు బలహీనమైనవాడు. అది అసలు కాన్సెప్ట్. బలహీనం అనేది కనపడుతూ ఉంటుంది, కానీ దాన్ని ఎదుర్కోవటానికి భగవంతుడి యొక్క అనుగ్రహం పొందితే మనకి అలాంటి బలాలనేవి ఏర్పడుతుంటాయి. భగవంతుడి యొక్క ఆశీర్వచనం అనేది ఉంటే మన శక్తితోటి, అపారమైన శక్తితోటి, అపారమైన అనుభవంతో ముందుకు వెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఎవ్వరూ కూడా భయాందోళన చెందాల్సిన పనులు రాశిఫలాల గురించి దాని మంత్రాలు చదువుకోండి, జీవిత సత్యాలు తెలుసుకోండి. ఒకసారి తప్పు చేస్తే ఇంకోసారి తప్పు చేయవద్దండి. అపార అనుభవాన్ని పెంచుకోండి. అనుభవాన్ని పెంచుకొని కొన్ని విషయాలను లిమిట్ వదిలేసి ముందుకు వెళ్తే జీవితం అనేది ధన్యమయ్యే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ప్రతి పనిలో కూడా చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి, మీదే విజయం అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే గురుగారు, కుంభరాశిలోని శని వక్రించడం వల్ల ద్వాదశ రాశుల్లోని 12 రాశుల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, అలాగే వారికి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే వారి యొక్క జాతకంలో ఏమన్నా చిన్న చిన్న దోషాలు లాంటివి ఉన్నా కానీ దానికి ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి మెరుగైన ఫలితాలన్నీ అందుతాయి అనే అంశం గురించి అయితే వాటన్నిటి గురించి అయితే మాకు తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.